మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 10వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 65వ వచనము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారి తూలి త్రుట్టిల్లుటకు కారణమేమీ లేదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, దేవుడు మీతో ఈ ఉదయకాలమందు మాట్లాడుతున్నటువంటి మాట, ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఈ లోకములో మనిషి జీవితములో నేటి ఆధునిక సమాజములో ప్రతి మనిషి నెమ్మది లేనివాడుగా ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోరుస్తూ ఉన్నాడు, ఎంతో ఖర్చు చేస్తూ ఉన్నాడు, నెమ్మది లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఆ నెమ్మది ఎక్కడి నుండి దొరుకుతుంది అంటే దైవ గ్రంథము నుండి దొరుకుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకనగా నీ సమస్యకు పరిష్కారము దొరుకు స్థలమది, నీ జీవితాన్ని సరిచేయు స్థలమది. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులకు పరిష్కారము చూపించు చక్కని మార్గమది. గనుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదవగలము అంటే వాక్యాన్ని ప్రేమించినప్పుడు. వాక్యాన్ని ప్రేమించటం అంటే ఏమిటి? వాక్యానుసారముగా అనుసరించి నడుచుటను బట్టి. సహోదరి సహోదరులారా, వాగ్దానాన్ని అనుసరించి నడిస్తే కష్టమైనను హృదయములో నెమ్మది ఉంటుంది, తప్పు చేయలేదని సంతృప్తి ఉంటుంది. సహోదరి సహోదరులారా, నీ జీవితంలో, మనందరి జీవితంలో నెమ్మది లేనటువంటి క్షణములు అనేకములు గడుపుతూ ఉన్నాం. మన జీవితంలో కొన్ని మార్లు మనం నష్టపోయినప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి నిద్రపోయే వ్యక్తులు ఉంటాము. కడుపు నిండా ఆహారము తినగల స్థితి ఉంటుంది. అయితే కొందరి జీవితంలో సంతోషముగా శ్రమ లేనప్పటికీ కూడా వారికి నెమ్మది ఉండదు. ఎందుకనగా వారు ధర్మశాస్త్రమును, దేవుని వాక్యాన్ని ప్రేమించే మనసు వారి జీవితంలో వారికి లేదు. గనుకనే వారు దేవుణ్ణి ప్రేమించలేరు. గనుక దేవుని వాక్యము తెలియజేస్తున్నట్లు ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలదు, వారు త్రుట్టిల్లుటకు కారణమేమీ లేదు. వారు పడిపోవటానికి, వారు దేవుని మాటకు విరోధముగా పాపం చేయటానికి అవకాశమేమీ ఉండదంట. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యం వింటూ దాన్ని అనుసరించు నడుస్తూ ఉంటారో వారి యొక్క జీవితము, వారి బ్రతుకు ఎలా ఉంటుంది అని సొలొమోను గారిని అడిగితే సొలొమోను గారు చెబుతున్నారు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనములో, అవి దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని ప్రేమించి నడిచే వ్యక్తి జీవితము నెమ్మది. పడిపోకుండా ఉండటం మాత్రమే కాదు, అతనికి దీర్ఘాయువును, అవి దీర్ఘాయువుని కలుగు చేస్తాయంట. రెండవదిగా సుఖముతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు కలుగు చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, 3వ వచనం కూడా మనం పరిశీలించగలిగితే, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయుకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము. ఈ వాక్యాన్ని హృదయమనే పలక మీద నీవు రాసుకుని అనుసరిస్తూ నడుస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు నీకు కలుగుతుంది. నువ్వు జీవించు సంవత్సరములు సుఖంగా జీవిస్తావు.
నువ్వు జీవించే సంవత్సరములు ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి హాని చేయకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అందరినీ ప్రేమిస్తూ అందరి దయ కలిగినటువంటి వ్యక్తిగా బ్రతుకుతావు. దేవుని బిడ్డ, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు దేవుడు, ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవరైతే దేవుని వాక్యమును చదువుతారో, విశ్వసిస్తారో వానికి పూర్ణ శాంతము, పరిపూర్ణమైనటువంటి సమాధానము, మనశ్శాంతి కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అప్పుడు సమస్తమును జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని బిడ్డ, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట నీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే నీకు నెమ్మది కలుగుతుంది. ధర్మశాస్త్రాన్ని నీవు ప్రేమిస్తే నువ్వు పడిపోవటానికి కారణం ఏది కనపడదు, ఏ కారణము ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది నువ్వు తప్పు మాట్లాడొద్దని, తప్పు మాట్లాడవు. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇతరులకు హాని చేయొద్దని, హాని చేయవు. దేవుని వాక్యం తెలియజేస్తుంది నీ వలె నీ పొరుగువారిని ప్రేమించిందని, ఇతరులను ప్రేమిస్తాం. దేవుని వాక్యము తెలియజేస్తుంది నీవు ఇతరులకు సహాయపడే మనసు ఉండాలని, ఇతరులకు సహాయపడతావు. దేవుని వాక్యము నీకు తెలియజేస్తుంది నేను విన్నటువంటి మాట, నీవు ఏ మాట అయితే వింటున్నావో ఇతరులకు ప్రకటించమని. సహోదరుడా, మనిషి చేసే హాని ఏమీ అనగా చెప్పవలసిన మంచి వార్తను చెప్పకపోవటం కూడా హాని. అయితే దేవుని వాక్యము తెలియజేస్తుంది ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచే వ్యక్తి జీవితంలో ఎవరికి హాని కలుగు చేయడు, ఎవరికి ఏమాత్రము హాని కలగదు. దానికి కారణం ఏమిటి అనగా వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాడు గనుక అతనికి నెమ్మది, అలాగే వారు తూలి పడిపోకుండా ఉండటానికి కారణం ఏది కనపడదు. అలాగే అంటాడు, మూడోదిగా అంటాడు, అతనికి దీర్ఘాయువు గడుగుస్తుంది, దీర్ఘాయుషు దేవుడిస్తాడంట. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో ఈ లోకములో మనిషి దీర్ఘాయువు కొరకు ఎక్సర్సైజులు చేస్తున్నారు, శారీరక శ్రమ చేస్తున్నారు, యోగాలు చేస్తున్నారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మనిషి ఎంత ప్రయాసపడినా మనిషి యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు దాటిన ఎడల, అధిక బలం ఉన్న ఎడల ఆయాసము రొప్పుతూనే ఉంటాడు. ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పాట్లు పడినా ఈ దేహము ఇక్కడ విడిచి వెళ్ళవలసిందే. ఈ దేహము కొరకు, ఈ దేహములో నీ ఉన్నంత వరకు నీ శరీరాన్ని నడుచుకొని బ్రతకవలసిందే. కానీ నువ్వు ఎన్ని ప్రయాసలు పడినా నీ జీవితానికి, నీ మనసుకు నెమ్మది కలగదు. నెమ్మది ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు. అంటాడు మరి తర్వాత, సుఖ జీవితముతో గడుపు సంవత్సరములు సుఖముగా ఎవరికి హాని చేయలేదని నీ హృదయము సంతృష్టి సహితమైన మనసు నీకు కలిగి, తద్వారా దేవుని బిడ్డలారా, తద్వారా ఆనందముతో సుఖము జీవంతో గడుపు సంవత్సరములు శాంతి నీకు కలుగున దేవుని వాక్యం తెలియజేస్తుంది. తర్వాత అంటాడు, ఆయన మీద ఆనుకుంటే పూర్ణ శాంతి గలవానిగా, ఏ విషయంలో శాంతిని కోల్పోయే వ్యక్తిగా ఉండవు, పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తాడు. తర్వాత అన్నాడు, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీకు కలుగుతుంది. సమస్త జ్ఞానముకు మించినటువంటి సమాధానము, చదువుకున్న వ్యక్తికి లేనటువంటి సమాధానము, ఉద్యోగం చేసే వ్యక్తికి లేనటువంటి సమాధానము, గొప్ప గొప్ప నాయకులకు లేని సమాధానము దేవుని గ్రంథములో ఉన్నటువంటి సంగతులను బట్టి వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. గనుక ఆయన మాట యందు లక్ష్యముంచు, ఆయన యందు విశ్వాసముంచు. నిశ్చయముగా నీ జీవితంలో నెమ్మది, తొట్టిల్లి పడిపోకుండా ఉండే స్థితి, దీర్ఘాయువు, సుఖ సంవత్సరములు దేవుడు మీకు అనుగ్రహించి సంతోషపరచునుగాక. ఆమె తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇతబడ్డ వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును